హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 6th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 6న ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్గా ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ 2025 నినాదం వచ్చేసి లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్ ఫర్ సోషల్ ఇంక్లూషన్. దీనిని యుఎన్ఓ ప్రకటించింది. క్రీడల ప్రాముఖ్యతను తెలియజేయాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 6న ఈ డేని నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ మోదీకి అత్యున్నత పురస్కారం. లాస్ట్ 2 days బ్యాక్ వీడియోలో కూడా చూసాము. మోదీ బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనడానికి థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. అక్కడ బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న మోదీ అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్ళడం జరిగింది. శ్రీలంక అధ్యక్షుడు వచ్చేసి కుమార దిశనాయకే. రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకునే వ్యవస్థను రూపొందించడానికి భారత్, శ్రీలంక 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మొత్తం 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అలాగే శ్రీలంక అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ అవార్డును మోదీకి దిశనాయకే ప్రదానం చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల మోదీకి చాలా అవార్డులు వివిధ దేశాల నుండి వచ్చాయి. సో వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ అవార్డును మోదీకి దిశనాయకే ప్రదానం చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ సంస్థకు పురస్కారం. కేంద్ర వాణిజ్య శాఖ నిర్వహిస్తున్న స్టార్టప్ మహారథి పోటీల్లో హైదరాబాద్కు చెందిన యూఆర్ అడ్వాన్స్డ్ థెరప్యూటిక్స్ సంస్థ బయోటెక్నాలజీ ఆరోగ్య రంగంలో పురస్కారం గెలిచింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 3D నెట్వర్క్ ద్వారా కృత్రిమ మానవ కణాలను పునరుత్పత్తి చేయడంలో ఈ సంస్థ విజయం సాధించినందుకు ఈ అవార్డు ఈ సంస్థకు దక్కింది. యూఆర్ అడ్వాన్స్డ్ థెరప్యూటిక్ సంస్థకు అవార్డు దక్కింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే వరి సాగులో ముందు, దిగుబడిలో వెనుక అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ పేరు గడించినా కూడా దిగుబడిలో, ఉత్పాదకతలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలి 2 స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దిగుబడిలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఒక్కసారి 2019-20లోనే 3వ స్థానంలో నిలిచింది. సాగు చేయడంలో మాత్రం తెలంగాణలోనే ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. కాకపోతే దిగుబడి అయితే చాలా తక్కువగా వస్తుంది అని వెల్లడించడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో దిగుబడిలో పంజాబ్ ఉంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇది కరెంట్ పాలిటీలో యాడ్ చేసుకోవచ్చు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డిని మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ షమీర్ అఖ్తర్ పేర్లను ఖరారు చేశారు. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి 1960 మే 4న నల్గొండ జిల్లా పెద్దగూర మండలంలోని సిర్సంగండ్ల గ్రామంలో జన్మించాడు. 2014 సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2022 మేలో పదవి విరమణ పొందడం జరిగింది. 2024 జూన్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా నియమితులై కొనసాగుతున్నారు. అలాగే లోకాయుక్త అంటే ఏంటి అంటే కేంద్రంలో అయితే లోక్పాల్ ఉంటుంది, రాష్ట్రాలలో అయితే లోకాయుక్త ఉంటుంది. కేంద్రంలో ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలను విచారించడానికి చట్టబద్ధత కలిగిన లోక్పాల్ వ్యవస్థను, రాష్ట్రాలలో అవినీతిని విచారించడానికి లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో అయితే లోక్పాల్, రాష్ట్రాలలో అయితే లోకాయుక్త.
సో 2014 జనవరి 16 నుంచి ఈ లోక్పాల్ లోకాయుక్త బిల్లు అమల్లోకి వచ్చింది. కేంద్రంలో అయితే 1+8 మెంబర్స్ ఉంటారు. ఒక అధ్యక్షుడు, 8 మంది సభ్యులతో రాష్ట్రపతి నియమిస్తారు. ఇది లోక్పాల్ వ్యవస్థను. అదే రాష్ట్రాలలో అయితే లోకాయుక్త ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు గవర్నర్ నియమించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 6th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.